నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. ముందుగా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్య అంశాలు చూసుకుంటే, కలెక్టర్లు అధికార దర్పం వద్దు, అన్నిటికన్నా ప్రజలే మనకు ముందు, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే మన ప్రభుత్వానికి మూల స్తంభాలు. ఏప్రిల్లో మెగా డిఎస్సి లోపాలు లేకుండా నిర్వహించాలి. మే నెలలో తల్లికి వందనం. ఇక అనకాపల్లి రామయ్యపట్నంలో కొత్త టౌన్షిప్లు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి. వివేక హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు అవినాష్ రెడ్డి కుట్ర, ఆయన ప్రోద్బలంతో కృష్ణారెడ్డి తప్పుడు ఫిర్యాదు, సిబిఐని వివేక కుటుంబ సభ్యులను భయపెట్టాలని చూశారు, దర్యాప్తును నిర్వీర్యం చేసేందుకు కొత్త కథలు అల్లారు. సుప్రీంకోర్టులో అదనపు వివరాలు సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే, మాట ఇచ్చినట్టే మంచి పాలన, విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రం. ఏప్రిల్ తొలి వారంలో మెగా డిఎస్సి 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం. ఉద్యోగులకు గత ప్రభుత్వ బకాయి 7,230 కోట్లు చెల్లించాం. ప్రతి అధికారి బాధ్యతగా గౌరవ భావంతో పథకాలు అందించాలి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ 15% వృద్ధితోనే స్వర్ణాంధ్ర 2047 తాగునీటి సమస్య తలెత్తరాదు. 20,000 కిలోమీటర్ల గుంతలు పూడ్చివేత. గంజాయి రౌడీయిజం కట్టడికి ఎస్పీలతో సమన్వయం. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు. మద్యం స్కామ్ పై సమగ్ర దర్యాప్తు. టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలకు అమిత్ షా హామీ. లోక్సభలో లావు చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి దృష్టి. ఆయనను తన కార్యాలయానికి పిలిపించుకొని ఆరా. హోంమంత్రికి కీలక పత్రాలను అందజేసిన శ్రీకృష్ణదేవరాయలు. ఏపీతో పోలిస్తే ఢిల్లీ మద్యం స్కామ్ నిన్నీటి బొట్టంతేనని వెల్లడి. కాంట్రాక్టు వదులుకోండి. కాకినాడ ఆయిల్ బర్జీ యాజమాన్లకు రాష్ట్ర స్థాయి నాయకుడి బెదిరింపులు. అస్మదియా కాంట్రాక్టు కోసం ఇద్దరిని హైదరాబాద్కు పిలిపించి వార్నింగ్. ప్రతిగా నెలకు 2 లక్షలు ఇచ్చేలా ఆఫర్. తిరస్కరించడంతో పీసీ పత్రాలకు మోకాలడ్డు. ఐఓసీకి బార్జీల అప్పగింతకు 21తో గడువు. ఇక కాంట్రాక్టు రద్దు చేస్తామంటూ ఐఓసీ లేక లబోదిబమంటున్న వ్యాపారులు. నాడు బూతులు తిట్టి నేడు లోకేష్తో భేటీ. మంత్రిని కలిసిన సిస్కో బృందంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ రవీంద్రారెడ్డి. గతంలో చంద్రబాబు, లోకేష్ ఇతర టీడీపీ నేతలపై అసభ్య పోస్టులతో చెలరేగిన ఇప్పాల. అలాంటి వ్యక్తి మంత్రిని కలవడంపై చర్చ. ఇక సోషల్ మీడియాలో మండిపడ్డ కార్యకర్తలు. విషయం తెలుసుకుని సీరియస్ అయిన లోకేష్. సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్టీ లేక ఏపీ ప్రాజెక్టుల్లో దూరం పెట్టాలని సూచన. ముస్లింలకు మోదీ రంజాన్ తోఫా. పండుగ రోజుల్లో దుస్తులు, ఆహార పదార్థాల కిట్ అందజేత. రంజాన్లో 32 లక్షల మంది ముస్లింలకు బహుమతి. ఇక బీజేపీ నూతన కార్యక్రమం బీహార్ ఎన్నికల కోసమేనని విపక్షాల విమర్శ. ఇక నమస్తే తెలంగాణ అనేటువంటి ముఖ్యాంశాలు చూసుకుంటే, తెలంగాణలో మరణ మృతంగం, ఊరికో దారుణం, పూటకో విషాదం. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు అతలకుతమవుతున్నాయి. హామీల మాయలో దగాపడిన వర్గాలు అనేకం. ఉమ్మడి పాలన నాటి సాగు సంక్షోభ స్థితి రాష్ట్రంలో మళ్లీ మొదలైంది. ఇక రైతు ఆత్మహత్యల వార్తలు లేని రోజు లేకుండా పోయింది. ఉచిత బస్సు ఉపాధి మీద దెబ్బ కొడితే ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారింది. మరో చేనేత కార్మికుడు తనువు చాలించాడు. నీటి ఇక్కట్లు, కరెంటు కష్టాల మధ్య రిపేరుకు దిగి విద్యుత్ షాక్తో మరో రైతన్న మృత్యువాత పడ్డారు. బెట్టింగ్ యాప్ల మోసులో అప్పుల పాలై ఓ యువకుడు రైలు కింద పడి ప్రాణం తీసుకున్నాడు. ఇది ఇప్పుడు తెలంగాణ నిరాశ నిప్తేజం నిండిన ఆత్మహత్యల కోన. ఇక ఎగుమతి అధోగతి. చారిత్రక కనిష్ట స్థాయికి భారత ఎగుమతులు. 1948 నాటి కంటే దిగువకు దేశీయ వాటా. పైలట్ ఎంపిక చేసిన గ్రామంలోనూ పథకాల అమలు 100% అబద్ధం. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లోనూ ఎక్కడి గొంగలి అక్కడే. 2 నెలలు గడిచిన ప్రొసీడింగ్స్కే పరిమితం. రిపబ్లిక్ డే రోజున 4 పథకాలు ప్రారంభం. 100% అమలు చేస్తామంటూ గొప్పలు. జాడలేని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు. పైలట్ గ్రామంలో అందరి ఆత్మీయ భరోసా. ఇక బాబా సాహెబ్కు ఎన్నాళ్ళీ బంధనం. భారీ అంబేద్కర్ విగ్రహం వద్ద గేట్లకు తాళాల. దాన్ని టూరిజం సర్క్యులేట్లో చేర్చలేదందుకు బీఆర్ఎస్ హయాంలో సాంస్కృతిక పునరుజ్జీవం. తెలంగాణ భాష యాసకు ప్రాణ ప్రతిష్ఠ చేసినాం. ఉద్యమ బిడ్డలు కవులను చట్టసభలకు పంపినాం. ఫార్ములా ఈ రేసు రద్దుతోనే టెస్లా వెనక్కి వెళ్ళింది. ప్రభుత్వ తీరును అసెంబ్లీలో ఎండగట్టిన కేటీఆర్.
సాక్షిలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు చూసుకుంటే వార్షికోత్సవం చేసుకుంటున్నారా? ఇప్పటికే ఏడాది అంటే పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అన్న జస్టిస్ గవాయ్. పదవి కాలం పూర్తయ్యే వరకు వేచి చూడడం రీజనబుల్ టైం అవుతుందా అని ప్రశ్నించారు. ఇక మీరు అడిగే సమయానికి ఒక నిర్దేశిత గడువు అనేది ఉండదా అని నిలదీశారు. కేసులను ఆలస్యం చేసేందుకు డిలే టాక్టిక్స్ ఉపయోగించిన వద్దని వ్యాఖ్య. అయినా తాము ఈ కేసు మెరిట్స్లోకి వెళ్లడం లేదని స్పష్టీకరణ. స్పీకర్ ఆదేశాలు ఇవ్వచ్చా లేదా అనే అంశంపై మాత్రమే వాదనలు వింటున్నట్లు వెల్లడి. ఇక తదుపరి విచారణ ఏప్రిల్ 25కు వాయిదా. అదే రోజు స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి వాదనలు వింటామన్న ధర్మాసనం. ఇక 6 కేటగిరీలో యువ వికాసం, 3ంటికి బ్యాంకు రుణంతో లింకు, మరో 3ంటికి లబ్ధిదారు వాటాతో పరిమితం. పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం. ఏప్రిల్ 5 వరకు OBMMSలో దరఖాస్తులు, జూన్ 9వ తేదీలోపు ప్రక్రియ మొత్తం పూర్తి.